మార్నింగ్ గాయ్స్. నమస్కారం. టిఫిన్లు తాగారా? కాఫీలు తిన్నారా? ఫ్రమ్ క్రాబీ వీఆర్ లీవింగ్ టు బ్యాంకాక్. 6 అవుతుందా? 6:30 అవుతుంది. ఆల్మోస్ట్ 6:25 అట్లా అవుతుంది. 6:30 క్యాబ్ వస్తుంది. మేము లగేజ్ అంతా సర్దుకొని కూర్చున్నాం వెయిటింగ్. ఇక్కడ నుంచి బ్యాంకాక్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆడ ఒక 2 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుందేమో. 7:30 కల్లా దించుతాడేమో. 8:38 1.5 hour వెయిట్ చేయాలి. బోర్డింగ్కి 2 hours వెయిట్ చేయాలి. అది పరిస్థితి. ఆడ వండుకుంటా, నిద్ర వస్తుంది. నా కళ్ళలో తెలిసిపోతుంది. పొద్దున ఏదో పాట పాడుతున్నాం. మళ్ళా వాడు చిచ్చు పెట్టినావే వెచ్చనైన శ్వాసలో. సో గాయస్, ఇది మేము వెయిటింగ్ చేసే ఏరియా. అక్కడి నుంచి కార్లు పోతున్నాయి చూసిరా అట్లా. ఇప్పుడు క్యాబా లేకపోతే వ్యానా? ఇప్పుడు నేనేమో వ్యాన్ అంటున్నా, మనిషి అయినా క్యాబ్ అంటున్నాను. ఎవరి గెస్ కరెక్ట్ అయితే చూద్దాం. ఓకే, ఎందుకంటే వాడు మనిషికి ఇంత అని తీసుకునేటోడు పక్కా వ్యాన్ పెడతాడని నా ఫీలింగ్. ఏదొస్తో చూద్దాం. బాయ్, మీరు గెస్ చేయండి గాయస్, వ్యానా క్యాబా? అంటే క్యాబ్ అంటే బేసిక్గా సింగిల్ కార్. అట్లా గెస్ చేయండి. థాయ్ ఫుడ్ ఎట్లుంటుందో చెప్పలే కదా, ఒక ఇట్లుంటుంది. హోలీ బేసిల్ ఫ్రైడ్ రైస్, సోమ్తోమ్, పాడ్ థాయ్, స్ట్రీమ్ ఫ్రైడ్ రైస్, ఆమ్లెట్ రైస్, పనాంగ్ కర్రీ, గ్రీన్ కర్రీ, బెల్ పెప్పర్ ఫ్రైడ్ రైస్. బాగుందా డాడీ? చెప్పు డాడీ. చెప్పలేదమ్మా. ఇట్లుంటాయి. పోనీ పేరు మంచిగా ఉందని చెప్పి తీసుకుందామన్నా ఆడ వేసే సాసు లేకపోతే ఆయిలో తెలియదు. కానీ గల్లీ స్మెల్, గల్లీ టేస్టా. కింద సౌండ్తో వెళ్తుంది 100 అండి, పైన సౌండ్తో 80 అండి. ఈయన ఇది గమనించండి రేట్లు. అవును, కరెక్ట్. అయితే అదేదో వెరైటీ ఆయిల్ ఉంటుంది. ఎంత వెజ్ అయినా సరే కూడా కొంచెం గలీజ్ ఉంటుంది, తినలేము అది. అదే కదా చెప్పిన గాయస్. ఎక్కింది ఏందో తెలుసు కదా, వ్యానే. గాయస్, వి రీచ్డ్ ఎయిర్పోర్ట్, క్రాబీ ఎయిర్పోర్ట్. చెక్ ఇన్ చేయాలి. చెక్ ఇన్ చేద్దామంటే ఇంక ఓపెన్ చేయలేదు చెక్ ఇన్. వాట్ ఈస్ దిస్? ఏమైనా చెప్తావా? బ్లాక్ ఏమైనా చెప్తావా? కంటెంట్ ఏదని ఈ బ్రో దీని గురించి ఏదో సొల్లు. ఇప్పుడు ఏం చెప్పినా వచ్చి కూర్చున్నామని చెప్పినాక అంతే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, మేనేజ్ చేయరా. గాయస్, మేము ఎక్కడికి వచ్చినామో చూడండి. కాఫీ, జూరిక్ బ్రెడ్, ఇది స్ట్రాబెర్రీ డానిష్, ఇదేమో ఆల్మండ్ క్రసాన్, ఇది లాటే, కాఫే లాటే. బిల్లు కొంచెం గట్టిగా అయినా కూడా ప్లేస్ బాగుంది. మనమే ఫస్ట్ కస్టమర్ అనుకుంటా. పొద్దుగాల వచ్చి బ్రేక్ఫాస్ట్ ఆకలి అవుతుంది గాయస్, అందుకనే తీసుకున్నాం. మనిషి అన్నది కూడా వస్తుంది, వెయిట్ చేయండి. దీన్ని ఏమంటారు గాయస్? ఏంటి ఇది? దాన్ని ఏమంటారు? బేగల్. బేగల్, ఎగ్ అండ్ చీజ్ బేగల్. అదే గాయస్. సో బేకన్ ఉంటే బేకన్ వద్దని చెప్పి డబల్ ఎగ్ చేసేయండి గాయస్. బాగుంది చూడడానికి. టేస్ట్ చేయొచ్చు. వేడిగా ఉన్నప్పుడు తింటా, వద్దు బాగా. అంతా అది హాఫ్ బాయిల్డ్ ఉంటుంది బాగా, నాకు వద్దు. అవి నాట్ టేస్టింగ్. నో, హాఫ్ బాయిల్ని అస్సలు తినా, నాకు నచ్చదు. నోట్లో అంతా ఏదో కౌసు వాసన వస్తుంటుంది. వాడు మొన్న బ్రేక్ఫాస్ట్ తిన్నప్పుడే వాడు స్క్రాంబుల్ డిక్స్ అని చెప్పి పచ్చిగా ఇచ్చేయండు గలీజ్ గాడు. నాకు నమ్మకం లేదు రైడ. ఇవి తింటా, టేస్ట్ ఉంది. బాబా క్రోసాన్, బాదం క్రోసాన్, సెక్సీ టేస్ట్,
మస్తు నచ్చింది నాకైతే. ఇట్లాంటివి ఉంటాయి అసలు ప్యాకెట్లో లేకుంటే బోన్గా తీసుకొని వస్తాడు. తీసుకో, సూపర్ ఉంది టేస్ట్. ఇది ఎట్లుందో చూడాలి. ఇది కూడా బాగుందండి, క్రేజీ టేస్ట్ ఉంది. బాబాయ్ మంచిగా నడుపుతాడు, రోడ్లు కూడా చాలా బాగున్నాయి. 75 years later. గాయస్ మేము ఏడికి వచ్చినాం తెలుసా? హోటల్ 5 స్టార్ హోటల్లో దిగినాం. కీస్ ఫర్ ద రూమ్స్. మళ్ళీ స్టార్ హోటల్ బుక్ చేసిన లగ్జరీ ఏంటంటే నువ్వు ఖాళీ హాత్తో రూమ్లోకి పోయి రిలాక్స్గా మిగతా అంతా సర్వీస్ పనులు చేస్తారు. ఏ floor? దానికి తగ్గట్టు పైసలు కూడా పెట్టాలి, పెడితేనే అవుతుంది. 18th ఫ్లోర్లో ఉంటున్నాం మేము. అరే ఇంద్రబాయ్ ఆల్రెడీ ఓపెన్ ఉంది ఇది, అందుకని క్లీనింగ్ వచ్చింది. లిఫ్ట్ చూసారా? ఇక్కడ చూసారా ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో? 25 ఫ్లోర్స్. 25 ఫ్లోర్స్. ఇప్పుడు మనం పోవాల్సింది 18th ఫ్లోర్. 18th ఫ్లోర్లో పోవాలి. ఎస్. ఓకే, ఇందాక చెప్తున్నావు ద బోరింగ్ లైఫ్ ఆఫ్ ద లగ్జరీ గోనా బి స్టార్ట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. బోరింగ్ లైఫ్ ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుంది అంటే ఎవరు రూమ్లలో ఉంటారు, మనం మాత్రం మన రూమ్లోనే కూర్చోవాలి. హ్యాపెనింగ్ అవుతుంది అన్నా కానీ కనిపించదు. ఇట్స్ ప్రైవేట్ లైఫ్ బేసికలీ. వెళ్తుంది అట్లా. హాస్టల్లో చెడ్డీలు పోవడం బదులు ఇట్లా బెస్ట్, మంచిగా తీసుకొని వస్తాడు. నా డ్రైవర్ అని ఏం లేదు, ఆడ పెట్టిపోయిండు. నువ్వే అన్నావు యారేసుకోవచ్చని. మన చెప్పలేదు, వాడు కూడా నాకు నా చెడ్డీ పోయింది, నేను ఒప్పుకోను. ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వీఆర్ అట్ 18th ఫ్లోర్. గాయ్స్ సూపర్ ఉంది గాయ్స్, వ్యూ చూడండి గాయ్స్. ఒక నిమిషం ఆగు, వ్యూ చూపిద్దాం. ఇట్లా ముందు జుక్కని అది కూడా వస్తుంది. రావాలనే కదా. మనది ఎంత? 18? 15. మా టాటా తాజ్ది కూడా ఉంది, కానీ మర్చిపోయినాం తాజ్లో వేయచ్చు అని. అందుకని ప్రీ ప్లాన్ ఉండాలి కదా. ప్రీ ప్లాన్ ఉండవు. 18-15 గాయ్స్. కొంచెం సున్నితంగా హ్యాండిల్ చేయాలి, 5 స్టార్ కదా. జరుగు అభినో ట్రై చేస్తాడు. సారీ గాయస్. పెట్టిది అంతే, పెట్టి అట్లా చూసిరా, నా చేత వచ్చింది. అట్లుంటుంది మనతో. ఆహా, రాగానే బాత్రూమ్ వెలుగుతుంది. ఈ టబ్లో కూర్చొని అనుకోదు. టబ్బు ఉంది అయ్యా, కడుక్కోనికి ఇది లేదు. ఓ మై ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మై గాడ్, ఓ నో, ఓ షేట్ బ్రో. 3 రోజులు గాయస్, ఇది చాలా బాధాకరం. పైసలు పెడితే స్ప్రే తీసేసిండు వీడు. ఏమిచ్చాడు? అన్నీ బాగానే ఉన్నాయి కానీ భయ్యా స్ప్రే తీసేసిండు. ఏంది భయ్యా? ఏ లగ్జరీ ఏంది భయ్యా? చెంబులు లేని దేశం ఇక్కడ, టిష్యూ పెద్ద ఇష్యూ. ఇందులో పానాసోనిక్. యా కొని. అరే బాప్రే, క్రేజీ. It's the same view from the entrance of the lift. యాక్చువల్ కింగ్ సైడ్ బెడ్ ఉండే. మేము ఏం చేసినామంటే ఆ షేరింగ్ బెడ్ ఇచ్చిందని ఎట్లయినా ఓకే అని చెప్పినాం. ఎందుకంటే పెద్ద ఫరక్ పడదు, మనోడు తెస్తుండు. ఇవాళ ఇది ఇక్కడే, ఇక్కడ 3 days 3 nights. 3 nights boys. Yeah, room is good. అట్లా ఇంగ్లీష్లో మాట్లాడాలి. గైస్ ఇప్పుడే ఒక న్యూస్ తెలిసింది. మంచిగా నాకు ఖుషి అవుతాడు.
ఎందుకు గెస్ చేయండి, ఒక నిమిషం గెస్ చేయండి. కరెక్ట్ గెస్ చేసిన వాళ్ళకి 1 పాయింట్. ఆగు, గెస్ చేసిరా? ఇంకా చేయలే. చెప్పాలా? జల్ది చెప్పాలి, వాళ్ళు చెప్పాలి. చెప్పిరా లేదా? చెప్తలేరు ఇంకా. చెప్పారు. ఇప్పుడు చెప్పు. జిమ్ ఉందని ఈ ఆనందం. మరి పైసలు కడుతున్నాం, వేలు కడుతున్నప్పుడు జిమ్ ఇయ్యాడా? జిమ్ ఈ 3 రోజులలో నువ్వు నాతో గొడవ పడ్డావు అనుకో, బెడ్ మూలకు ముఖి. ఇంకేమున్నాయి ఇక్కడ జరుగుతలేదు? ఏంది ఇది కబోర్డ్ కాదా? సారీ గాయ్స్, కబోర్డ్ అనుకొని చెప్తున్నా. అది క్రాబీరా. దిస్ ఈస్ క్రాబీ. మేము ఇక్కడే ఫోటో తీయలే అని. అదే బీచ్, ఇదే బీచ్. అవనాంగ్ బీచ్. మేము దాని దగ్గరనే ఉండే. అవనాంగ్ బీచ్. బాత్రూమ్ అయ్యో ఇయ్యలేడా? అది సూట్ రూమ్ కావచ్చు. అది సూట్ రూమ్ కాదు, మాకు తాజ్లో కూడా ఇచ్చారు మంచిగా. ఇక ఫోన్ చేసుకునే తందుకు ఫోన్ ఉంటుంది, సేమ్ తాజ్లో కూడా ఇంతే. కానీ కడుక్కునే తందుకు ఇచ్చిండాడు, వీడు కడుక్కునే తందుకు ఏమి ఇవ్వలేడు. ఎన్ని రోజులు తుడుచుకోవాలో ఇట్లా. బాయ్ గాయ్స్, నెక్స్ట్ ఏంటో చూపిస్తా హోటల్ని. బయటకు వచ్చినాం. ఎక్కడికి వచ్చినామంటే బ్యాంకాక్ రోడ్లో ఉన్నాం. ఇలాగా రోడ్ దాటుతున్నాం గాయ్స్. మేము మెట్రో క్యాచ్ చేయాలి, కానీ ఇది మెట్రో కాదు. మనం పోవాల్సిన లైన్ ఇది కాదు, సబ్వే. బేసిక్గా వాడు మెట్రో అని పెట్టేయండి. ఇదేమో రెడ్ అండ్ గ్రీన్ లైన్ ఉంది, మాది బ్లూ లైన్. సో బ్లూ లైన్ కోసం అని వెతుకులాట. చూపిస్తాగండి. ఇక చూసిరా, ఈడు సిగ్నల్ వేస్తుండే ప్రతిసారి వెయిట్ చేయాల్సి వస్తుంది. మా పక్కన ఉన్నది పెద్ద మాల్. అగో అది ఎమ్మని ఉందా, అది అక్కడికి వెళ్ళాలి. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఇది కాదు, ఇది మెట్రో స్టేషనే కానీ ఇది వేరే లైన్. మేము వెళ్ళాల్సింది ఈ లైన్. వెయిటింగ్ ఫర్ ద సిగ్నల్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఫస్ట్ గోల్డెన్ ఏంది సనంచాయ్ కాదు, మనం వెళ్ళే ప్లేస్ చెప్పు. గ్రాండ్ ప్యాలెస్ అండ్ వాటర్. ఈ రెండు ఏంటంటే జర పాతకాలపు టెంపుల్స్. ఒకటి ప్యాలెస్, ఒకటి టెంపుల్. ప్యాలెస్ ఏంటంటే 3:30కి బంద్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 1:56 అవుతుంది. సో మన టార్గెట్ వచ్చేసి ఎట్లా చేసైనా సరే 3:30 లోపల అక్కడికి వెళ్ళాలి. కనీసం బయట నుంచి అయినా సరే ఫోటో దిగాలి. ఎంత దూరం వచ్చి అక్కడ దాకా వెళ్ళకపోతే. సో అది పరిస్థితి. క్లైమేట్ కూడా ఓకే. ఇప్పుడు జరగదు, పెద్ద వర్షం పడతట్టుంది, భయం అవుతుంది. రెయిన్ కోట్లు కూడా ఉన్నాయి, నో టెన్షన్. ఏమంటా చలో నేర్చుకో. సిగ్నల్ ఉంటాయి. ఖుషి సినిమాలా వాడు ఎంత చూసినావా అట్లా పోతున్నా నేను. చలో ఫుల్ టైం బ్లాగర్ అయిపోయినా. ఇప్పుడు ఎమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఎమ్మ ఎట్లా పోవాలి? ఇట్లకి వెళ్ళి రైట్ గాడ చూద్దాం. డే పాస్లు ఏమైనా ఇస్తాడా ఎట్లా అని చెప్పి. బాయ్. వీఆర్ ఇన్ ద మెట్రో. అండర్ గ్రౌండ్ మెట్రో గాయ్స్, ఇది అండర్ గ్రౌండ్. చూపిస్తాగండి. అండర్ గ్రౌండ్ మెట్రోలో వీఆర్ గోయింగ్ టు సనంచాయ్ ఇస్ ద స్టేషన్ గాయ్స్. వీడు ఎవడైతే ఉన్నాడో ఎప్పుడు చూడు ఒకటే లెక్క కనిపిస్తుండు. ఐదర్ నీళ్ళ బాటిల్ లాగా కనిపిస్తుండు. 120 అంట, 3 డే 230. టికెట్ కొనుక్కో భయ్యా. ఏమో అడుగుతుండు. ఇక్కడ ఉంది మనిషి అన్న. టికెట్ ఆఫీస్కి పోతున్నాం. ఫస్ట్ డే పాస్, ఒక 3 days పాస్ తీసుకుందామని ఆలోచన. ఎందుకంటే మొత్తం బ్యాంకాక్ అంతా మెట్రోలో తిరగాలని ఫిక్స్ అయ్యాను. ఈజీ అవుతుందని. ఈజీ అండ్ చీప్ కూడా. హోటల్కి పైసలు పెట్టినాం కదా, ఇక్కడ వసూలు చేయాలి. అది బుక్ చేద్దాం. గైస్ చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే ఇంగ్లీష్లో సగం రాసిండు, ఆన్ భాషలో సగం రాసుకున్నాం. మనకి యాక్చువల్గా 3 days పాస్ ఇస్తారు అనుకున్నాం, కానీ ఓన్లీ 1 వేనే ఉంది అని అనుకున్నాం. 37 బాత్ ఒక్క సైడ్ పోవడానికి వచ్చింది. సో అర్థం కావట్లేదు. ట్రైన్ ఎట్లా ఎక్కాలో అర్థం కావట్లేదు, రూట్ ఎటు పోవాలో అర్థం కావట్లేదు, టర్మినల్ ఏదో అర్థం కావట్లేదు. వాడు ఏం చెప్తలేడు. అదేనా అటా తీసుకుంటున్నా. ఫోటో తీసిన ఉన్నాయి నా దగ్గర, ఫోటోలు ఉన్నాయి. 2 ట్రాక్స్ ఉన్నాయి గాయ్స్. ఏది అనేది అర్థం కావట్లేదు. మనం పోవాల్సింది ఇదే, సనంచాయ్ BL 31.
ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆడ దిగి ఇంకో కిలోమీటర్ నడవాలి కదా, సుట్టిగా కాదు. $37 37 బాత్లు అయినాయి. బట్ యా చూడండి ఎట్లుందో. ఇది అక్కడ డిపాజిట్ చేయాలనుకుంటా. అంతే సేమ్ పాత మన మెట్రోలు ఉండే, ఇప్పుడు వేరే వచ్చింది. మనదంతా స్కానింగ్ వచ్చింది కదా, మనదంతా అప్డేట్ కదా. వీళ్ళు ఇంకా పాత దాంట్లో ఉన్నారు. ఆన్లైన్ ఉంటుందిరా, వీ నీడ్ టు సీ. మనదంతా యూపీఐ అడ్వాన్స్డ్ అయింది. ఫీల్ మనిషానా? I feel new because I don't even know the routes. So I'm just finding out which station we have to get down and the timings, last stop. యా అవన్నీ ఆల్రెడీ చూసిన గైస్, టెన్షన్ పడకండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎదురా పోయి ట్రైను ఎక్కువ ఆలోచించినాం అనుకో, మెట్రోలో జాగా దొరకదు. అంతేనా గైస్? వ్యూ చూపిస్తా. ఫుల్ ప్యాక్డ్. మెట్రో స్టేషన్ చూసారా? సో రెస్టారెంట్ లెక్క ఉంది. ఓడి ఎంత టెంపుల్ అయింది కంపదేశ్. ప్యాలెస్ వైబ్సా. బ్లాగింగ్ కోసం ఛార్జింగ్ ఎంత ఉన్నా సరే చేస్తాం, స్విచ్ ఆఫ్ అయినా సరే చేయగల. ఏం కాదు, సిమ్ తీసి నీ దాంట్లో వేస్తాం కావాలంటే. ఇంకా అప్పుడు ఇంకేం చేస్తాం? ఉందా సిమ్ రిమూవర్? అడుగుతాం. చూసినా ఎంత వేడిగా ఉందంటే అక్కడ ఫ్యాన్ పెట్టుకొని రావాలి. ఆమె పెట్టుకుంది. వర్షం పడుతుంది. వర్షం పడుడింది గాయస్. ఎండ కొడుతుంది, వర్షం పడుతుంది గాయస్. ఇప్పుడు ఎటు పోవాలో మ్యాప్ చూసి చెప్తాడు, అంతవరకు క్యాన్సల్. అరే ఇది కూడా ప్యాలెస్ లెక్కనే ఉంది గాయస్. మ్యూజియం సియామ్ ఎంట్రన్స్ అంటారు. సియామ్ అవసరం లేదు మనకు మ్యూజియం. సరే బాయ్ గాయస్, చెప్తా. చూసుకొని పోదామంటే ఈ అమ్మాయిలా ఫాలో అవుదామంటుండు మనిషి అన్న. కంట్రీలో ఉన్నావు బేటా. ఏమంట వాళ్ళు పక్కకి అయ్యారు కరెక్ట్ అన్ని స్టార్ట్ చేసినప్పుడే. దీన్ని బట్టి అబద్ధం చెప్తున్నాడు అని అర్థం. మంచి టైమింగ్ లాగిరు వాళ్ళు. ఇది పక్కది అదే ప్యాలెసే. ఇదంతా ప్యాలెసే. ఎంట్రన్స్ ముంగట ఉంది, కిలోమీటర్ నడవాలి గాయస్. సింపుల్. ఒక వర్షం పడుతుంది తెలుస్తుందా మీకు? పక్క కప్పుకొని రెయిన్ కోట్ వేసుకోవాలి. ఎండ కొడుతుంది మళ్ళా. వర్షానికి వర్షం, ఎండకి ఎండ. వర్షం పెరిగింది గాయస్. మనిషి వర్షం పెరిగింది. రెయిన్ కోటి జల్దీ వేసుకొని టైం పడుతుంది. తే కష్టపడి రెయిన్ కోట్ వేసుకున్నా. చూడండి ఎండ కొడుతుంది. నా టైం బ్యాడ్. ఇది మనిషి నిప్పేసిండు. నేను వేసుకోలే, వేసుకుంటుంటా పడ్డది, ఆగింది. అంటే కొమ్మ ఇందాక ఎట్లా వచ్చింది చూసారు కదా బ్లాగ్లో. ఇప్పుడు చూడు రీ ఎండ కొడుతుంది. తీసేస్తాగు గాయస్. అక్క పోతున్నాము. ఏం లేదు, చెరుకు రసం కావాలన్నాడు. ఒక్కలానే ఉంది. ఇది షుగర్ కేన్. మళ్ళీ ఇటు పిండినా అని చెప్తుండు, పిండలేడు. ఏదో వెరైటీ ఉంది. అది చెక్క కలర్ కూడా తెల్లగా ఉంది, గ్రీన్ లేదు. ఇది కలర్ కూడా వెరైటీగా ఉంది. అబ్బా రంగు నీళ్ళు కలిపినట్టే ఉంది. ఇది అయితే చక్కెర కల్పించండి అంతే. షుగర్ వాటర్ ప్లస్ కలర్, కొబ్బరి నీళ్ళు. రకరకాలుగా ఉంది మాస్టర్. అబ్బో ఎట్లనే ఉంది గాయస్. పైసలు పోయినాయి బాయ్, బాధ అవుతుంది. బ్యాంకాక్ వచ్చినాక మాది లాంగ్వేజ్ మారిపోయింది. ఏంటంటే గాయస్ వీఆర్ గోయింగ్ టు గోల్డెన్ ప్యాలెస్. గ్రాండ్ ప్యాలెస్. We changed our language because we are in Bangkok. Here we should speak like this only. What do you say? yes, Like that only. How much? 50 bucks. 100 bucks. How much? ఎంత అన్నా సరే 50, 100, 100 అంటాడు. Grand Palace 3:30 close. 3:30 close. Time is 2:40. ఎంట్రన్స్ టికెట్ అడుగుతుండవు వెనకకి వెళ్ళేది. ఏదో స్కామ్ చేద్దామని చూస్తుండు. బొక్క మేము వినాం కదా, ఆన్లైన్లో ఎంత ఉందో అంత కడతాం, లేకపోతే అడిగి ఎంత ఉంటే అంత కడతాం. ఓకే ఏమంటాడు? ఇంకా మన లెఫ్ట్లో ఉంటుంది తీసుకో టికెట్ అన్నాడు.
సెల్యూట్ ఎందుకు కొట్టినాడు? 2000 years later. గాయస్ వచ్చేసినాం లోపలికి. ఇదే గ్రాండ్ ప్యాలెస్. అంటే ఇది కాదు, ఇది స్టార్టింగ్ మాత్రమే. లోపల చాలా పెద్ద ఉంది. 1 కిలోమీటర్ నడిచినామని చెప్పిన చూపిస్తా. 1 కిలోమీటర్ నడిచినామని చెప్పినా కదా, ఆ కిలోమీటర్ అంతా ప్యాలెసే. బేసిక్గా గొడవ చుట్టూ నడిచినాం అంతే. ఎంట్రన్స్ ముంగట ఉండేసరికి మెట్రో నుంచి కొంచెం దూరం ఉంది, అందుకని చెప్పేసి మీకు ఇక్కడ నుంచి వ్యూ ఇస్తా. చాలా బాగుంది. వారే బా, చాలా బాగుంది. టికెట్ ఈడు ఉంది బాయ్, ఆడ వెళ్ళిపోతున్నాం ఇడికి వెళ్ళి. ఎందుకంటే 500 బాత్లు అంత వర్త అనిపిస్తలేదు. అడిగినాము, ఆల్రెడీ చూసినాను. చూసి వచ్చిన వాళ్ళని అడిగినాము, తీసుకున్నాం, కానీ అంత గొప్పగా ఏం లేదు. అంటే బిల్డింగ్స్ ఏముంది అది పరిస్థితి. ప్లస్ లోపల అంతా పొద్దున్నే అంట, మనకంత ఎక్కువ ఏం లాభం చెప్పి 1250 రూపాయలు ఒక మనిషికి టికెట్. దీని బదులు వాటర్ 2 బీర్లు వస్తాయి మంచిగా. 12 బీర్లు 1250 రూపాయలు. సో అందుకే వెళ్ళిపోతున్నాం. మళ్ళా ఎటు వాటర్ అని చెప్పి ఇంకోటి ఉంది, ఆడదాకా పోతున్నాం. కిలోమీటర్ నడిచినందుకు బాధ అవుతుంది, కానీ ఓకే, మంచిగా ఉంది చూనికి. బయట నుంచి చూసి వెళ్ళిపోతాం. ఇది గోల్డెన్ ప్యాలెస్, గోల్డెన్ ప్లేస్. ఇది గ్రాండ్ ప్యాలెస్. అమ్మా రోజు నడిచుడు బాగా అయింది భయ్య. గాయస్ ఇదే, దీన్ని టుక్ టుక్ అంటారు, దీన్ని నడుచుడు అంటారు. గాయస్ మేము ఇప్పుడు వచ్చింది వాట్ అరుణ్, అంటే నడిచినాం కదా 2 కిలోమీటర్లు. చూడండి మొత్తం బురద నీళ్ళే. అదే వాట్ అరుణ్. ఇదంతా ఏంది భయ్యా, ఇదంతా నది. ఇది ఇట్లా ఎక్కాలి, 5 బాతులు అంట. పోదాం. ఈయననే మా డ్రైవర్ బాబాయ్. మంచిగా తీసుకో బాబాయ్, నీళ్ళంతా భయం అవుతుంది జర చూస్తుంటే. భయం అవుతలేదా? భయంకరంగా ఉంది జర. మొత్తం మట్టి నీళ్ళే. అదైతే అది చూస్తేనే భయం వేసింది నాకు. అది ఏంది, అది బాబాయ్ మొత్తం అద్దాలు పెట్టుకొని మొత్తం స్వాగ్లు ఉన్నాడు. చేయి పెట్టి ఆపుతుండు, పక్కకి వెళ్ళి వచ్చారు. ఆ బాబాయ్ మావని నాకు భయం అవుతుంది భయ్య. ఇలా పడితే నాకు ఈద బుద్ధి అవుతలేదు. ఫస్ట్ పడితే ఈద బుద్ధి కూడా అవుతలేదు నాకు, అంత గలీజ్. 2 నిమిషాలు ఊతా అంతే, నేను 2 నిమిషాలు ఇస్తా అంతే, తర్వాత దేవుని దయ. ఇప్పుడు వేసినాం ఇద్దరం ఒకటేసారి. చూడండి ఎట్లా రెడీ అయ్యారు. రెయిన్ కోట్ వేసుకున్నాం, మంచిగా తయారయ్యారు వీళ్ళంతా. వర్షం స్టార్ట్ అయింది. నేను రెయిన్ కోట్ వేసుకుంటే వర్షం తగ్గుతుంది అనుకున్నా. అబ్బాయి గాయస్ ఇదే చాలా బాగుంది. నేను అన్న టెంపుల్ని గాయస్, టెన్షన్ పడక. ఏం పేరు? వాట్ అరుణ్. ఇక్కడ వచ్చిన తయారెత్తారు చూసిన వీళ్ళందరి నుంచి పైసలు తింటారు గాయస్. ఎంత? 1150 రూపాయలు తీసుకొని ఇట్లా తయారు చేసి ఇస్తారట. నువ్వు కూడా తయారు కావాలనుకుంటున్నావు మనిషి, అబ్బాయిలను కూడా చేస్తారు గాయస్. అందుకని మీరు కూడా తయారు కావాలనుకుంటే రావచ్చు. అచ్చా, 1000 అంటే 2500 తయారు కానికి. మళ్ళీ ఇచ్చేయాలి బాయ్స్, మళ్ళీ ఇచ్చేయాలి. ఎందుకంటే రెంటే 2500 కొనుక్కునే తందుకు అనుకున్నారు. అమ్మా బాబాయ్, ఎంత పైకి ఉందేం బాబాయ్. బాగుంది. దీని ఆర్కిటెక్చర్ చూసిరా ఏందో చెప్పండి.
గోపురాలు కొంచెం జగన్నాథుని టెంపుల్ లాగా కొంచెం ఉంది పైన, కింద టిపికల్. హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్? Sculpture looks interesting. వీళ్ళంతా చూసిరా సినిమాలలో చూపించేటోళ్ళు లెక్కనే ఉన్నారు, చైనీస్ సినిమాలలో. అయ్యో షో అయ్యో సార్ జాకీ చాన్ సినిమాలు సబ్ టైటిల్స్ లేకుండా చూస్తా సార్ నేను. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. గాయస్, ప్రతి దేశపు యువరాణి ఇక్కడే ఉంది గాయస్. ఒక దేశపు యువరాణి వీడియో తీస్తుంది, ఒక దేశపు యువరాణి ఏమో ఫోటోలు దిగుతుంది, ఒక దేశపు యువరాణి కొడుకు కింద ఉంది, అక్కడ ఒక యువరాణి లిప్స్టిక్ పెట్టుకుంటుంది, ఒక యువరాణి లిప్స్టిక్ పెట్టుకుంటుంది, ఇక్కడ ఇంకో యువరాణి ఫోటో ఒక యువరాణి ఒక నిమిషం ఆగురి, ఒక యువరాణి ఫోటోలు దిగుతుంది. ఇంకేడన్నా ఉన్నారా వెనక సైడ్? ఇది ఓన్లీ సగం పార్టే గాయస్, ఇది 1/4 పార్ట్. ఇట్లాంటి పాటలు 3 ఉన్నాయి, ఇంకా ఆ 3 పాటలలో కూడా ఇట్లనే ఉంది. మొత్తం యువరాణులే, అందరు తయారయ్యారు. యువరాజులు కూడా ఉన్నారు కొంతమంది. ఫోటోల మీద ఫోటోలు దిగుతుంది. అక్కడ గ్రీన్ బ్లూ, అక్కడ 4 యువరాజులు ఉన్నారు, 5. నా ఫేస్ ఏమో ఎర్రగా అయింది చెమటకి, వేడి చెమట, వర్షం తడిసిపోయింది. టీషర్ట్ కూడా బా ఇరిటేట్ అవుతుంది. ఇంత ఇరిటేషన్లో కూడా తయారయ్యేది చూసినావా వీళ్ళు? ఇది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఇది ఒకసారి వర్షం పడుతుంది, ఒకసారి ఎండ కొడుతుంది, గాలి కూడా వస్తలేదు, మొత్తం ఎట్లా అంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. అసొంటిది మంచిగా మళ్ళీ తయారయ్యారు, మొత్తం బట్టలు వేసుకొని తయారయ్యి ఫోటోలు దిగుతారు. వాళ్ళకి ఇంత కూడా చెమట వస్తలేదు, నాకే చెమట పులుసుగా ఆరిపోతుంది. వాళ్ళకి ఒక్క చుక్క చెమట వస్తలేదు. ఒక్క దాంట్లో చెమట వచ్చింది, నేను ఒక్క దాంట్లో చూడలేదు. మొత్తం మేకప్ వేసారు మొత్తం. ఏమంటే నా మనిషి అన్న వేసా మొక్కలు చూసారు ఎట్లా? ఎవ్వరు లేరు అట్లా. మళ్ళీ ఇండియన్స్ ఎవ్వరు లేరు ఇక్కడ. అంతా ఇక్కడ వాళ్ళు, థాయ్ వాళ్ళు, ప్లస్ ఇంకా ఏదన్నా జాపనీస్ వాళ్ళు, అల్లీలు ఉన్నారు. ఎక్కువ వాళ్ళే ఉన్నారు, బట్ బయట వాళ్ళు ఎవరు లేరు ఇక. అంటే ఫారినర్స్ తక్కువ ఉన్నారు, కొంచెం తక్కువ. ఇండియన్స్ అయితే 0, ఎవరు లేరు. అయ్యో అసలేంది ఇంకోటి, ఇందాక చూపించిన వీడియోలో మళ్ళీ స్క్రోలింగ్ వేసుకోరు, మొత్తం ఫోటోగ్రాఫర్లు. మళ్ళీ ప్రతి యువరాణి దగ్గర ఫోటోగ్రాఫర్. నెంబర్స్ ఉన్నాయి వాళ్ళ దాంట్లో. 213 అని హైయెస్ట్ నెంబర్ అని నేను చూసాను. ఇప్పుడు ఈ పిల్లలు 213 ఒక్కొక్క దాని మీద నెంబర్లు అంటే 200 మంది ఉన్నారు ఆల్మోస్ట్. మనిషి కూడా బిజినెస్ సెటప్ అవుతుందని చూస్తుండు. ఇక్కడ ఒక చిన్న స్టూడియో సెటప్ చేసి ఇండియా నుంచి ఫోటోలు తీస్తా అని చెప్తే సెట్ అవుతుంది. పెద్ద ప్లానింగే. మీరు ఆన్లైన్లో ఉండు, నేను ఇక్కడ కోర్స్ చెప్తా, చేసి షేర్ అని చెప్పేసి బాగా వర్కౌట్ అవుతుంది. లేకపోతే ఇలా ఇక్కడి నుంచి ఆడికి తీసుకొచ్చి ఆడ ఫోటోలు దించాలి. షేట్ ఇదంతా BTS గ్యాంగ్. ఇది మా విన్నాక చూస్తున్నావా, మొత్తం BTS గ్యాంగ్. ఓకే, వీళ్ళైతే అచ్చపట్లనే ఉన్నారు భయ్య. ఒకటి అడ్వర్టైజ్మెంట్లో కొంతమంది ఫోటోలు చూపిస్తారు దారిలో ఎప్పుడన్నా, వాళ్ళు BTS వాళ్ళు కాదు నాకు ఒకసారి చెప్పురు. ఎందుకంటే ప్రతిసారి చూస్తున్నా కొడుకులని, చూసిన ప్రతిసారి ఎట్లా అనిపిస్తుంది జరా. నాకు వాంతి వస్తుంది. 317. ఓ గాయ్స్ చూడండి, 317 అంటే 1 నెంబర్. అది అంతమంది ఉన్నారు బేసిక్గా. ఆగో వాడు 6, ఇంకోరు ఉన్నారు 213, అక్కడ 213, అట్లా చాలామంది ఉన్నారు. ఒక వాడిని ఎన్నుకున్నాడు 41. అట్లా ఒక ఏంటి మరి పరిస్థితి. ఇక్కడి నుంచి ఐకాన్సియం అని చెప్పి ఒక మాల్ ఉంది, ఏసీ ఉంటుంది అందులో. అది అక్కడికి వెళ్ళాలి. టుక్ టుక్ కూడా ఎంత చూస్తాడో చూస్తాం, ఫస్ట్ క్యాబ్లో ఎంత ఉందో చూస్తాం, ఏ తక్కువ ఉంటే అలా వెళ్ళిపోతాం. బాయ్ గైస్, పోదామా ఇప్పుడు? బాయ్, విల్ మీట్ యూ ఆన్ ఐకాన్సియం.